హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి షాప్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, భారతీయ పెట్రోలియం మరియు శక్తి విజ్ఞానక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇటు చూస్తుంది. ఇక్కడ కరెక్టే ఫ్రెండ్స్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఈ ఇన్స్టిట్యూట్ అనేది అక్కడ విశాఖపట్నంలో అయితే ఉంది. దాంట్లో రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ ఏ నాన్ టీచింగ్ పొజిషన్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇక మీకు పోస్టింగ్ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, భారతీయ పెట్రోలియం మరియు శక్తి విజ్ఞాన సంస్థలోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. సో దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 15th March 2025 నుంచి 31st March 2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. చాలా 15 days టైం మాత్రమే ఇచ్చారు. ఈ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై నౌ, హౌ టు అప్లై ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీని నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పొజిషన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తాను ఎన్నెన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అన్నారు కదా. సో విప్రోలో అలాగే ఇక్కడ చూడండి ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, వాటిని కూడా పెట్టాము. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఏపీ ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ కూడా నేనైతే ఇక్కడ పోస్ట్ చేశాను. ఎస్బీఐ యూత్ ఇండియా ఫెలోషిప్ అయితే ఉంది. సో దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ యూస్ఫుల్ అయితే ఉంటాయి. సో ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి మన ఛానల్లో. మీరు కిందకి వెళ్ళినట్లయితే అన్నీ తెలుస్తాయి. షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి, వెంటనే ఇలా తెలియజేస్తూ ఉంటాం షార్ట్స్. ఇవి కూడా చెక్ చేసుకోండి. పోస్టల్ ద్వారా అయితే వచ్చేసి పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, వీటిని కూడా క్విక్గా చూసేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. ఇక్కడ చాలా రకాల పొజిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆన్లైన్లో అప్లై చేయాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్పారు. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ 50 years ఒక పొజిషన్ అయితే ఉంది. సో అన్రిజర్వ్డ్లో ఒకటైతే ఉంది. అసిస్టెంట్ రిజిస్టర్ అయితే 2 vacancies అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే అదైతే ఇచ్చారు కదా. సో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్కి మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. అలాగే అట్లీస్ట్ 5 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇది బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి ఉన్నా పర్వాలేదు. వాళ్ళకైతే 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ కన్స్ట్రక్షన్స్ వీటి మీద అయితే ఉండాలని చెప్తున్నారు. సో అసిస్టెంట్ రిజిస్టర్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ చేసి అట్లీస్ట్ 55% మార్క్స్తో ఉండి 5 years రిలవెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్లియర్గా చెప్పారు. ఆన్లైన్లో అప్లై చేసుకోమనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీ దగ్గర. సో సింపుల్గానే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, ట్రేడ్ టెస్ట్, రిటన్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, పర్సనల్ ప్రజెంటేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్టర్కి అయితే వచ్చేసి రిటన్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, అఫీషియల్ వెబ్సైట్లోనే అడ్వర్టైజ్మెంట్స్లో అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ ఏ నాన్ టీచింగ్ పొజిషన్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అనేది ఇచ్చారు. అదేవిధంగా రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా ఇంకొకటి అయితే ఉంది. ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న పొజిషన్స్ అయితే వచ్చేసి ఇవి కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. అదైతే మాత్రం పర్మనెంట్ పొజిషన్స్. దీనికి కూడా లాస్ట్ డేట్ 31st. దీనికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ మీద అయితే ఉన్నాయి. సో ఇవి కూడా పర్మనెంట్ పొజిషన్స్ అయితే కాదు, కాంట్రాక్ట్ పొజిషన్స్. చూద్దాము వీటి యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. నేనైతే లింక్ అయితే ఓపెన్ చేశాను, రిడైరెక్ట్ అయితే చేస్తుంది. సో ఏ విధంగా అప్లై చేయాలో అది కూడా చూద్దాము ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పాను కదా. మీకు 32,000 నుంచి 35,000 శాలరీ పర్ మంత్ అయితే ఇస్తారు. 30 years ఏజ్ అయితే ఉండాలి. టోటల్ వేకెన్సీస్ అయితే వచ్చేసి పోస్ట్ని బట్టి అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, దీనికి జూనియర్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ కూడా 55% మార్క్స్తో ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ రిలవెంట్ డిసిప్లిన్స్లో అయితే ఉండాలి. సో రిలవెంట్ డిసిప్లిన్స్లో ఉంటే సరిపోతుంది. 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో రిలవెంట్ డిసిప్లిన్స్ అయితే వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ట్రీ అయితే ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇనిషియల్లీ 2 years అయితే ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. సో మీ పేమెంట్ అనేది 32,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి. ఫస్ట్ స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 రిటన్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి, ల్యాబ్ అసిస్టెంట్ కూడా సేమిలర్గానే ఉంది ఫ్రెండ్స్.
ఇవన్నీ ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఇక్కడ మీరు వెళ్ళండి. ఇక్కడ రిజిస్టర్ డోంట్ హ్యావ్ అకౌంట్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీ రిజిస్టర్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇలా ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత వెల్కమ్ టు ఐఐపిటి రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే వస్తుంది. సో ఈమెయిల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ పేజ్ బ్యాక్ టు సైన్ ఇన్ అయితే వస్తుంది. సో ఈమెయిల్ అయితే వెరిఫికేషన్ అయితే చేసుకున్నారు. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ పాస్వర్డ్ అని ఇచ్చేసి సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ పొజిషన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అసిస్టెంట్ రిజిస్టరా, సూపరింటెండెంట్ ఆఫ్ రిజిస్టరా, దేనికి అప్లై చేద్దాం అనుకుంటుంటే దానికైతే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్లో అయితే వచ్చేసి 11 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ స్టెప్స్ వన్ బై వన్ చేసుకుంటుంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఫస్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అటాచ్ ఫైల్ అయితే ఉంది కదా, సో ఈ అటాచ్ ఫైల్ సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ అయితే వచ్చు, సో మీ పీడబ్ల్యూడి కేటగిరీ ప్రీవియస్లీ అని అప్లై చేస్తారా, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఇవన్నీ చేసి సేవ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. సో ఫైల్ అప్లోడింగ్ అయితే వస్తుంది. ఫైల్ అప్లోడ్స్ అయితే చేయండి. 500 KB సైజ్ అయితే ఉండాలి. 500 KB డీటెయిల్డ్ సేవ్ సక్సెస్ఫుల్లీ ఇమేజ్ అయితే వస్తుంది. సో సేవ్ జనరల్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళిపోండి. సో కంటిన్యూకి వెళ్ళిపోయితే ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ పేజ్గా. సో ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, జనరల్ మిక్సింగ్ ఇలా, సో మీ కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ కేటగిరీ, రిలీజన్, పీడబ్ల్యూడి, ప్రీవియస్లీ అప్లైడ్, ప్రొఫెషన్స్, ఎన్ని లాంగ్వేజ్ తెలుసు, ఇవన్నీ ఇచ్చేసి సేవ్ జనరల్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూకి అయితే వెళ్ళిపోండి. కంటిన్యూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ కూడా 11 స్టెప్స్ అయితే ఉన్నాయి. సూపరింటెండెంట్కి ఎలా ఉన్నాయో అసిస్టెంట్కి కూడా సేమ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ అసిస్టెంట్కి చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇచ్చేసి సేవ్ అండ్ ఫోటో సిగ్నేచర్కి వెళ్ళండి. ఫోటో అయితే వచ్చేసి ఈ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. సిగ్నేచర్ కూడా ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత ఇలా 11 స్టెప్స్ని అయితే మీరైతే కంప్లీట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ తీసుకెళ్తుంది. సో ఇలా మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగానే ఉంది. 1 by 1 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో మీరు ఇంకెక్కడ చదివారు, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చేశారా, ప్రొఫెషనల్ రెఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రెఫరెన్సెస్ అయితే వచ్చేసి 2 persons యొక్క రెఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఆ పర్సన్స్ మీకు ఎలా తెలుసు, సో అది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. సో పబ్లికేషన్ కాన్ఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి అడిషనల్ డీటెయిల్ పేజెస్కి అయితే తీసుకెళ్తుంది. ప్రివ్యూ అయితే ఉంటుంది. ఇలా ప్రివ్యూలో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రివ్యూలో చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేసుకుంటేనే పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. పేమెంట్ గేట్వే ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా గేట్వే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్, సో ఇక్కడ SBI ఉంది కదా, SBI కలెక్ట్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నిటికీ. అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కూడా సేమ్ పొజిషన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. సో ఇలా అప్లికేషన్ సబ్మిట్ అయితే వస్తుంది. అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ మీకు మెయిల్ వస్తేనే మీరు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు అయితే తెలుస్తుంది. ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీకు ఏదైనా ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సిమిలర్ ప్రాసెస్ కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా నోటిఫికేషన్, కాంట్రాక్ట్ బేసిస్ పొజిషన్స్ కూడా సిమిలర్ ప్రాసెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి అదే సిమిలర్ ప్రాసెస్ ఉంది. ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ అన్నిటికీ అదే విధంగా ఉంది. మీరు పర్మనెంట్ పొజిషన్స్ కానీ కాంట్రాక్ట్ పొజిషన్స్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ సిమిలర్గా ఉంది కాబట్టి సో ఈజీగా అయితే అప్లై అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ పొజిషన్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఎంత అవసరం లేదు ఫ్రెండ్స్. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఒక దానికైతే ఉంది, ఇంకో దానికైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు కాబట్టి చూసుకోండి. ఈ పర్మనెంట్ పొజిషన్స్కి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పొజిషన్స్కి మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.